పెండింగ్లో ఉన్న డీఏలను క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటించారు. కార్మికులు నేటి నుంచే విధులకు హాజరు కావాలని, నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు యథావిధిగా నడుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విజయంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికులు సంబరాలు జరుపుకోవాలని జేఏసీ పిలుపునిచ్చిన కార్మిక సంఘాల నేతలతోటి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి సమ్మె ఈరోజు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడం. ప్రస్తుతం ఇలా 15 గంటల పాటు సాగిన చర్చలకు సంబంధించి మనతో పాటు జేఏసీ చైర్మన్ వెంకట గారు ఎలా జరిగింది? చాలా సుదీర్ఘంగా జరిగింది కదా. జరిగింది 3 అంశాలు ప్రధానంగా ఒప్పుకోవడం జరిగింది. ఒప్పించినందుకు ప్రభుత్వానికి మరియు రవాణా శాఖ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మరియు మన సుధీర్ బాబు గారికి, తర్వాత లక్ష్మణ్ గారికి, తర్వాత ఈ మన వివేక్ వెంకటస్వామి గారికి, మా ఆర్టీసీ ఎండి గారికి, ఉన్నతాధికారులకు అందరికీ ఉదయపూర్వకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్మిక వర్గం అంతా జేఏసీ పిలుపుని అందుకొని 3 రోజులుగా ఉధృతమైనటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొని సమ్మె ఎలాంటి బెదిరింపులు పెట్టినా కూడా మంచి అగ్రిమెంట్ చేపించుకునే దానికి మీరంతా సహకరించినందుకు, ఉద్యమంలో భాగస్వామ్యం అన్నందుకు పేరున మీకు ఉద్యమం లేట్ ఎందుకు అయింది సార్? ఎందుకు అంత ఇంత తాత్పర్యం? ఎందుకు ప్రభుత్వాన్ని మీకు ఎందుకు ఆలస్యం కావడం? కొన్ని అంశాల మీద పిఆర్సీ మీద, తర్వాత విలీనం మీద కొంత ప్రతిష్టంభన జరిగింది. దాన్ని పెద్దలతో మెప్పించి ఈరోజు అందరం కూడా ఒప్పించి ఈరోజు 3-4%, 5% కంటే ఎక్కువ ఇయ్యము వేతన సవరణ అన్న దాన్ని కారించి మెల్లగా ఒప్పించి 11% వరకు పిఆర్సీని ఒప్పించి, తర్వాత ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరింపని చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశింపజేయించడానికి మరి ఈరోజు చాలా ఏళ్ల తరబడి 6-7 సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు లేక ఈరోజు యూనియన్ల పునరుద్ధరణ చేసుకొని ఇలా వెళ్ళడానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో కార్మిక సంఘాలను కూడా భాగస్వామ్యం చేసుకోవడం అనేది ఇది చరిత్రాత్మక ఒప్పందం. ఈరోజు కార్మికుల చిరకాల స్వప్నమైనటువంటి ప్రభుత్వంలో విలీనానికి సంబంధించినటువంటి ఆ యొక్క కళ సాకారం కాబోతుందని శంకర్ సంబంధించి ఏమైనా ప్రభుత్వం తీసుకొచ్చిరా? ఏమైనా ప్రకటించాము, మేము ముందుగానే తీసుకొచ్చాము. ఫస్ట్ ఆ డిమాండ్ పెట్టడం జరిగింది. దానికి 10 లక్షల రూపాయలు ఎక్స్కేషన్ ప్రకటించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇప్పించడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. రకరకాలుగా అన్ని తీరులో మేమంతా ప్రయత్నం చేశాం. అట్లనే ఇందిరమ్మ ఇండ్లు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఆ కుటుంబానికి ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒప్పుకున్నది. కాబట్టి ఆ కుటుంబానికి మేము తీసుకురాకపోయినా వారికి నా ఉదాహరణగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఇది యశ్వత్థామరెడ్డి గారు కూడా ఉన్నారు, మీరు మన థామస్ రెడ్డి గారు ఉన్నారు. థామస్ రెడ్డి గారు చెప్పండి, సుదీర్ఘంగా దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మీ ప్రధాన సమస్య విలీనం. ఆ విలీనం సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందా? ఎందుకు ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏంటి? ఇది దీర్ఘకాలిక సమస్య, కార్మికులు ఎన్నో ఆశలతో ఉన్నటువంటి సమస్య. ఇది వస్తుందా రాదా, రాకపోతే ఎట్లా అనుకునే టైంలో ఈ ప్రభుత్వం మరి మేము సమ్మె చేయడం, సమ్మెలో డిమాండ్ పెట్టడం, వాళ్ళు స్పందించి దీనికి చర్చలకు పిలిచిన దాంట్లో కూడా కార్మికులు పటిష్టంగా అక్కడ సమ్మెలో ఉండడం. రెండోది ఇక్కడ మేమంతా కూడా మంచి డెమో అంటే మంత్రివర్గానికి అది విన్నవించడం, అంటే దానివల్ల జరిగే మంచి ప్రయోజనం అది. ఎందుకంటే దీర్ఘకాలిక సమస్య కాబట్టి అది వేస్తే మీకు కాదు, గతంలో జగన్ గారు వేసిండ్రు, వాళ్ళేమో చట్టం తెచ్చిండ్రు, ఆ చట్టం అమల్లో ఉంది, దాన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు, అపాయింటెడ్ డే ఇవ్వాలి. రెండోది ప్రభుత్వానికి పెద్ద బర్డన్ కాదు, మహాలక్ష్మి పథకం ఉంది, మహాలక్ష్మి పథకంలో డబ్బులు ఉన్నాయి, ఇంకా దాంట్లో మాకు రావాల్సినవి కూడా ఉన్నాయి. సో అవన్నీ పెడితే ప్రభుత్వానికి ఇంకా డబ్బులు మిగులుతాయి. రెండోది అది కార్మికుల చిరకాల కోరిక. దానివల్ల ఏంటంటే అందరికీ మేము ప్రభుత్వంలో ఉన్నాం, మా ఉద్యోగాలు గ్యారంటీగా ఉంటాయి, మాకు జీతాలు మంచిగా వస్తాయి అనేది ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. రెండోది ప్రభుత్వం మీద కూడా గౌరవం ఉంటుంది, రేపు ప్రభుత్వ ఇమేజ్ కూడా పెరుగుతుంది, మాకు కూడా మా కార్మికులు అండగా ఉంటారు. కాబట్టి అది పరిష్కారం చేయాలంటే పెద్ద మనసుతో చేసిండ్రు. దానికి కమిటీ కూడా వేస్తా అన్నారు. ఒకవేళ ఇప్పుడు ఏదైతే యూనియన్లని పునరుద్ధరణ అన్నారు, యూనియన్ల పునరుద్ధరణ ఇమీడియట్గా చేసేస్తామని చెప్పి యాజమాన్యానికి ఎండి గారికి అప్పుడే చెప్పారు. చాలా సమయం పట్టింది. ఎందుకు మీరు ఎంత కోరారు, వారు ఎంత ఇవ్వడానికి సిద్ధంగా? పిఆర్సీకి స్తంభించి అది కేవలం 3-4 పాయింట్లతో స్టార్ట్ అయింది. లాస్ట్కి కూడా దాని మీద స్తంభన, ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదని వేరే సంఘాలు కూడా అందరూ ఉంటాయని చెప్పి చాలా రావడం వల్ల దాంట్లో క్లియర్గా మేము కూడా అట్లా కాదు, కార్మికులకు ఇబ్బంది ఉంది, 2 పిఆర్సీలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పడం వల్ల వాళ్ళు పునరాలోచించుకొని 5 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి 11 వరకు రావడం జరిగింది. ఇది నిజంగా కూడా కార్మికులకు లాభం జరుగుతుంది. ఇంకా చనిపోయినటువంటి కార్మికుడు శంకర్ సంబంధించిన దానిపై ప్రభుత్వం ఏమి చెప్పింది? శంకర్కి అప్పుడు మేము చెప్పినాం, కాంపన్సేషన్ ఆల్రెడీ
నిన్న 10 లక్షలు ఇచ్చిండు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక 5 లక్షలు ఇచ్చిండు, వీళ్ళు కూడా ఇస్తున్నారు. రెండోది ఆయనకు ఉద్యోగం, వాళ్ళ కొడుకు ఉద్యోగం, ఆ తర్వాత వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. ఇంకా కాంపన్సేషన్ కూడా ఏది ఉంటే అర్జెంట్ చేస్తామని చెప్పారు. ఏం చెప్తారు ఫైనల్గా? కార్మికులకు ఏంటంటే మనం అనుకున్న ప్రకారంగా ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ సమ్మెను విరమించి తమ డ్యూటీలోకి పోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రైట్, చూస్తున్నాం దాదాపు సుదీర్ఘంగా 15 గంటల పాటు కొనసాగినటువంటి ఈ యొక్క కార్మికులతో జరిపినటువంటి ప్రభుత్వ చర్చలు ఎట్టకేలకు సఫలం కావడం జరిగింది. ప్రస్తుతం హనుమంత్ గారు చూస్తున్నాం దాదాపు 15 గంటల పాటు కొనసాగింది. ఏం చెప్తుంది ప్రభుత్వం? లాస్ట్కి ఏం చెప్పింది? ఈరోజు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో అక్కడ ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో వాళ్ళందరూ కూడా శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు, వివేక్ గారు, ఈ యొక్క మినిస్టర్ల ఆధ్వర్యంలో, అదేవిధంగా ఐఏఎస్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో, ఎండి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం వచ్చిందని నిరూపించుకోవడం జరిగినది. గత బీఆర్ఎస్ పాలనలో ఏదైతే యూనియన్లను మరి రజాకర్ల పాలనగా ఆ యొక్క బీఆర్ఎస్ పెట్టిన సందర్భంగా ఈరోజు దాన్ని విముక్తి చేయడం జరిగినది. ఈ విముక్తి చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్లు అయితే ఉన్నాయో వేతన సవరణ చేస్తామని 11% ఫిట్మెంట్ ఇస్తూ మరి వేతన సవరణ చేయడం జరిగినది. అదేవిధంగా యూనియన్లను అనుమతించడం జరిగింది. మరియు ఏదైతే ప్రభుత్వంలో విలీనం అనేది తెలంగాణ జాతీయ మజూరీను 2017 నుంచి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రోగ్రాం చేస్తూ మరి కార్మిక చైతన్య ఈ యొక్క డిమాండ్ తీసుకొచ్చిన ఘనత తెలంగాణ జాతీయ మజూరీకి ఉంది. ఈరోజు సమ్మెలో అందరూ పాల్గొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఏదైతే కార్మికులందరూ పాల్గొన్న సందర్భంగా ఈ విజయం అంతా కార్మికుల విజయం. ఏదైతే నిన్న శంకర్ గౌడ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం కూడా మరి చాలా మరి ఘోరము. అటువంటివి కూడా ఆత్మహత్యలు గతం ఎప్పుడు కూడా ముందు కూడా ఎవరు కూడా చేసుకోవద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా మరి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మరి అందరికీ పాల్గొన్నటువంటి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సరే. శంకర్ గౌడ్ చనిపోయాడు, ప్రభుత్వం నుంచి ఏమైనా విజ్ఞప్తి చేశారా? ఏమైనా చెప్పారా? శంకర్ గౌడ్కు ప్రభుత్వం తరఫు నుంచి 10 లక్షలు మరి అక్కడ ఆర్డీఓ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూనియన్ తరఫు నుంచి అంటే ఆర్టీసీ కార్మికుల తరఫు నుంచి మా జీతం నుంచి నెలలో ఒక 300 రూపాయలు ఇవ్వాలని కూడా తీర్మానించడం జరిగింది. దాదాపు 1,20,00,000 వరకు వస్తుంది. ఏదైతే ఆయన త్యాగం కూడా ఈరోజు నిజంగా కూడా ఆయన మా దగ్గర లేకపోవడం చాలా అన్యాయం. మరి ఇటువంటి సందర్భంగా వారికి తప్పకుండా ఈ యొక్క వాళ్ళ కుటుంబానికి ఈ యొక్క మొత్తం ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా రుణపడి ఉన్నారు. వాళ్ళకు ఏం సేవ చేయాలో ఆ తరఫు నుంచి మేము చేస్తాము. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో జరిపినటువంటి చర్చలు సఫలం కావడంతో దీంతో మన సంబంధించి మనతో మాట్లాడడానికి నాయకులు, జేసీ నాయకులు అశ్వత్థామ రెడ్డి గారు చూస్తున్నాం. దాదాపు ఇంతసేపు జరగడానికి గల ప్రధాన రీజన్ ఏంటి? ఏ అంశంపై ఇంత లేట్ కావడం జరిగింది? అంటే చాలా అంశాలు పరిశీలనకు వచ్చి ఒక ప్రధానంగా అయితే పీఠముడి లేక పిఆర్సీ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో విలీనమైన అంశాలు, యూనియన్ ఎన్నికలు, ఇలా కొన్ని సమస్యల పైన, అదేవిధంగా గత 7 సంవత్సరాల నుంచి ఏమేమి సమస్యలు పెండింగ్ ఉన్న దానిపైన చర్చ జరిగింది. దానిపైన ఉప ముఖ్యమంత్రి గారు యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసిండు. ఏదైతే విలీన ప్రక్రియ కూడా సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాంతోపాటు యూనియన్లో ఎన్నికలు నిర్వహించడానికి అంగీకరించిండు. మరి వేతన సవరణ కూడా 11% వేతన సవరణ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళలో దాదాపు ఏడాదిన్నర లోపల 32% జీతాలు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులకు. 5 డిఎల్ పెండింగ్ డిఎల్ క్లియర్ చేసిండ్రు. ఎన్నో పిఎఫ్కు, సీసెస్కు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చిండ్రు. 2013 సంబంధించిన బాండ్ల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి సర్వదా మేము కృతజ్ఞతలై ఉంటాం. దశాబ్ద కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విలీన ప్రక్రియ, మీరు అధ్యక్షులుగా పనిచేశారు, యూనియన్ అధ్యక్షులుగా అయినప్పుడు కూడా ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్య ఏ విధంగా చూస్తారు? అదే మాకు చాలా హ్యాపీ ఉందండి. గత 7 సంవత్సరంలో ఎలాంటి దానికి నోచుకోకుండా ఎన్నో పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కరించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. చనిపోయినప్పుడు శంకర్, మీ కార్మికుడు శంకర్ చనిపోయాడు కదా, ప్రభుత్వం ఏం చెప్పింది? ఏమన్నా మేము అదే చెప్తున్నాం. శంకర్ చావు వేళ మమ్మల్ని అందరినీ కలిసివేసింది. ప్రధానంగా శంకర్కు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ కొడుకు కూడా సూటబుల్ జాబ్ ఇవ్వడానికి కూడా అంగీకరించింది. నేను కార్మికులందరూ ఒకటే కొడుతున్నా, దయచేసి ఆత్మహత్యలు పనికిరావు. మనం మనోధైర్యంతో నిలబడాలి, కలబడాలి, కొట్టాలి, సాధించుకోవాలి తప్ప ఈ ఆత్మహత్యలు అనేది మంచి పద్ధతి కాదు. మీ కుటుంబాన్ని మీరు దూరం చేసుకొని ఇలా ఎంతో ఇబ్బందులు గురవుతాయి. మీ కుటుంబం రోడ్లో పడుతుంది కాబట్టి ఎవరు కూడా భవిష్యత్తులో ఎన్నో పోరాటాలు జరుగుతాయి. ఆర్టీసీలో ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఇలా కొత్త కాదు, పోరాటాలకు ధైర్యంగా నిలవాలని మేము కొడుతున్నాం. ఆర్టీసీ టైం బాండ్ ఏమైనా పెట్టిందా ప్రభుత్వం? ఇంత టైంలో విలీనం, ఇంత టైంలో ఈ ఎన్నికలని? యూనియన్ ఎన్నికల తర్వాత యూనియన్ ఎన్నికలు 2-3 నెలలు నిర్వహిస్తారు. యూనియన్ ఎన్నికల తర్వాత కమిటీ ఇస్తారు. ఆ కమిటీలో గెలిచిన సంఘం కమిటీలో ఉంటుంది.
యాజమాన్యం ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు విధి విధానాలు రూపకల్పన చేస్తారు. ఇప్పటి నుంచి యథావిధిగా బస్సులు కొనసాగుతాయి. ఏం చెప్తున్నారు గవర్నమెంట్కి? ప్రభుత్వం ఇవాళ ఏదైతే సానుకూలంగా స్పందించిందో ఆ స్పందనకు ముందుగా ఏదైతే జేఏసీ అని చెప్పి మరి ఒక జేఏసీ తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని తిరిగినప్పటికీ ఎలాంటి స్పందన లేని ప్రభుత్వం అశ్వత్థామ రెడ్డి గారి మా నాయకత్వంలో ఏదైతే జేఏసీ మద్దతుని ప్రకటించినామో మద్దతు ప్రకటించిన రోజే మరి ఐఏఎస్ కమిటీ వేయడం, దాని తర్వాత మరి పరిణామాలు మారడం ప్రతి విషయం మీరు చూస్తూనే ఉన్నారు, కార్మికులు చూస్తూ ఉన్నారు. ఇవాళ కార్మిక లోకమంతా మా నాయకత్వంలో కదిలిన తర్వాతే ఇవాళ ప్రభుత్వం దిగొచ్చి అన్ని సమస్యలు సాల్వ్ చేయడం అనేది శుభసూచకం. ఈ సందర్భంలో మరి ఏదైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ మాకు మద్దతు తెలపడం కూడా ఒక మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. వాళ్ళ పక్షాన్ని కూడా మేము రేపు పోరాటం చేస్తాం. అట్లాగే ఏదైతే డిసిడ్ ఎంప్లాయీస్ ఉన్నారో, చనిపోయిన పిల్లలు ఉన్నారో వాళ్ళను రెగ్యులర్ ఉద్యోగాలు తీసుకోవడానికి ఒప్పుకోవడం జరిగింది. మరి హైదరాబాద్ నుంచి ఇతర రీజన్ ట్రాన్స్ఫర్ చేసిన ఆప్షన్ అడిగారు, దాన్ని కూడా రద్దు చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా లేబర్ యాక్ట్ ప్రకారం మాకు ఏదైతే లేబర్ కోడ్ ఉందో దాని ప్రకారంగా మాకు ఎన్నికలు నిర్వహించడం అనేది శుభసూచకం. దీనివల్ల కార్మికుల్లో ఉన్న అశాంతి నెలకొనకుండా యాజమాన్యంతో మనం వారధిలా పనిచేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తాం. యథావిధిగా బస్సులు కొనసాగుతాయి. 100% బస్సులు తిప్పాల్సిందిగా కార్మికులందరినీ కోరుతా ఉన్నాం. రైట్, ఇది చూసిన మొత్తం మీద 15 గంటల పాటు సుదీర్ఘంగా జరిపినటువంటి చర్చలు ఎట్టకేలకు సఫలం కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ కార్మికుల సమస్యలు మొత్తం కూడా దాదాపు 32 సమస్యలు పరిష్కరించేందుకు సుముక్త వ్యక్తం చేసింది. అవన్నీ కూడా త్వరలోనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీతో పాటు విలీనకు సంబంధించిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనకు సంబంధించిన దశాబ్ద కాలం నుంచి ఎదురుస్తున్నటువంటి ఈ విలీన ప్రక్రియకు సంబంధించిన అంశాలతో పాటు మిగిలినటువంటి పీఆర్సీ, అదేవిధంగా కారుణ్య నియామకాలకు సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వము సానుకూలంగా స్పందించింది. దీంతో ప్రభుత్వం చేసినటువంటి చర్చలు సఫలం కావడంతో యథావిధిగా బస్సులు మళ్ళీ రోడ్డెక్కనున్నాయి. కాబట్టి ఆర్టీసీ కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా తమ విధుల్లో చేరాలంటూ కూడా ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు మరోవైపు మంత్రులు కూడా విజ్ఞప్తి చేసిన ప్రశ్నతో కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ భరత్తో సునీల్ రాజ్ న్యూస్, హైదరాబాద్.